ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి నెల రోజులైన కరివేపాకు ఫ్రెష్‌గా వాడిపోకుండా గ్రీన్‌గా ఉండాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. ముందుగా మన వీడియో ఒక లైక్ చేయండి. వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్. కరివేపాకు ఈ ప్రాసెస్‌లో కనుక స్టోర్ చేసుకున్నట్లయితే నెల రోజుల వరకు ఫ్రెష్‌గానే ఉంటుందండి. కరివేపాకు తెచ్చుకున్న తర్వాత కరివేపాకుకి కాడల నుంచి వేరు చేయకుండా అలాగే ఉంచుకోవాలి. ఒక బౌల్‌లో వాటర్ తీసుకొని సాల్ట్ వేసి వాటర్‌లో 2, 3 సార్లు కడుక్కోవాలండి. ఎందుకంటే కరివేపాకులో కూడా కెమికల్స్ స్ప్రే చేస్తారు. డస్ట్ ఉంటుంది, పురుగులుంటాయి. సో, అందుకని సాల్ట్ వాటర్ వేసుకొని మనం 2, 3 టైమ్స్ వాష్ చేసుకుంటే అదంతా క్లీన్ అయిపోతుందండి. మనం సాల్ట్ వాటర్‌లో వాష్ చేయడం వల్ల క్లీన్ బాగా అవుతుంది. డస్ట్ కూడా ఏమన్నా ఉన్నా వాష్ అయిపోతుందనమాట. ఇంకొక సెకండ్ టైమ్ వాష్ చేసేటప్పుడు వాటర్‌లో ఐస్ క్యూబ్స్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ ఉంచాలండి. ఈ కరివేపాకంతటిని నేనప్పుడు ఐస్ క్యూబ్స్ వేసినప్పుడు వీడియో తీయడం మర్చిపోయాను. ఇలా చేయడం వల్ల ఆకులనేవి ముడుచుకుపోకుండా మనకు నెల రోజులు ఫ్రెష్‌గా ఉంటాయన్నమాట. ఐస్ క్యూబ్స్ చల్లటి వాటర్‌లో మనం హాఫ్ అన్ అవర్ ఉంచితే వాటర్ వంపేసి ఒక పొడి గుడ్డపై ఆరబెట్టుకోవాలండి. మనం ఫ్యాను అట్లా ఏమి వేయవసరం లేదు. రూమ్ టెంపరేచర్‌లోనే ఆరబెట్టుకోవాలి. ఒక 2, 3 గంటలు ఆరితే ఆకుకున్నంత చెమ్మంతా పోతుందనమాట. ఇలా ఆరిన కరివేపాకుని ఇప్పుడు కొమ్మల నుంచి వేరు చేసి ఒక ప్లాస్టిక్ బౌల్‌లో కానీ, స్టీల్ బాక్సెస్‌లో అయినా స్టోర్ చేసుకోవచ్చండి. ఇది మనకి నెల రోజులైనా ఫ్రెష్‌గా ఉంటుందండి. అంతేకాకుండా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాష్ చేసే పని లేకుండా డైరెక్ట్‌గా కర్రీస్‌లో వేసుకోవచ్చు. ముఖ్యంగా మనం తాలింపు యూజ్ చేసేటప్పుడు వాష్ చేసి వేసినట్టయితే ఆయిల్ అంతా చిందుతుంది కదండీ! అలాంటి ప్రాబ్లమ్ అనేది ఇలా మనము ఆరబెట్టుకొని స్టోర్ చేసుకుంటే ఉండదండి. ఈజీగా ఉంటుంది మనం డైరెక్ట్‌గా వేసుకోవడానికి. సో, ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి నా ఛానల్‌ని. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.